ఇక బాపట్ల నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు ఆల్ తెలుగు ప్రజా పార్టీ కంకణం కట్టుకుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కటికల శోభాగారి గారు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాపట్ల నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు. విద్యావంతులకు వారి విద్యార్థులకు అనుగుణంగా సరిపడా ఉద్యోగాలను బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అందించలేకపోయిందన్నారు. బాపట్ల శాసనసభ్యుడిగా ఇక్కడి ఓటర్లు తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని నిరుద్యోగాన్ని మాయించేస్తారని హామీ ఇచ్చారు. అందుకు కావలసిన వసతులను ఏర్పాటు చేసి కులాలకు మతాలకు అతీతంగా ఒక డార్మిటరీ హాలును ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వారి చదువుకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమన్నారు. ఇంకా పై చదువులు చదవాలి అని అనుకునే విద్యార్థులకు ఆయా కోర్సులను కూడా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ డార్మిటరీలో చేరిన ప్రతి ఒక్కరూ తమకు ఉద్యోగం ఇచ్చిన తర్వాతే బయటికి వెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఈ మేరకు హామీ ఇచ్చారు. ఏ ఉద్యోగానికి ఏ కోర్సు చేయాలనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి నేను గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో కులాలకి మతాలకి అతీతంగా ఒక డార్మెటరీని ఏర్పాటు చేసి ఆ డార్మెటరీలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అన్ఎంప్లాయ్ అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వారికి ఎంత ఖర్చైనా సరే ఆ డార్మెటరీలో చేర్చుకుని వారికి కావాల్సిన కోచింగ్ కానీ ట్రైనింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వారికి కావాల్సిన ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇప్పించి ఐఏఎస్కి వెళ్తానంటే ఐఏఎస్ కోచింగ్, ఎస్ఐకి వెళ్తానంటే ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1 కావాలంటే గ్రూప్ 1 కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ ఏ కోర్సెస్ కానీ కూడా ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా భోజన వస్తువులు అదేవిధంగా పుస్తకాలు అన్నిటిని కూడా ఇచ్చేసి వారిని ఉద్యోగం వచ్చిన తర్వాతే బయటికి తీర్చిదిద్దేటట్టుగా కావాల్సిన పుస్తకాలు అన్నిటిని కూడా ఉచితంగా సప్లై చేసి ఉద్యోగం వచ్చిన తర్వాతే బయటకు వచ్చేటట్టుగా ఒక ప్రణాళికని చేయటం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారం ఈ బాపట్ల నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఒక అన్ఎంప్లాయ్ కూడా లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్తున్నాను. వారికి కావాల్సిన ఆర్థికమైన మద్దతు కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే కోచింగ్ కావచ్చు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కావచ్చు, అన్నిటి కూడా ఇచ్చేసేసి 5 సంవత్సరాల్లో ఒక్క అన్ఎంప్లాయ్ కూడా లేకుండా చేస్తాననేసి మాటిస్తున్నాను. సో ఈ విధంగా యూత్ అందరికి కూడా అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా అబ్రాడ్కి ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ మోసపోకుండా నేను ప్రయత్నిస్తాననేసి బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఒక్క అవకాశం నాకు ఇచ్చి ఇప్పటి వరకు సేవ చేశాను. రాజకీయంగా నా జీవితంలో ప్రతి ఒక్క కులాన్ని కూడా సేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నాను. కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను కటికల సౌభాగ్యరావు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు పలువురు నాయకులు మద్దతు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో కండువా కప్పి పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామం పంచాయతీ సర్పంచ్ గారు మరియు 9 మంది మెంబర్లు జాయిన్ అవడం జరిగింది. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఉందో ఆ రాక్షస పాలన నుంచి విముక్తి చెందాలి. మేము న్యాయం చేయలేకపోతున్నాం ప్రజలకి. మేము నమ్ముకున్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కూడా కరెక్ట్ కాదు, ఆయన నాయకుడు కరెక్ట్ కాదు. ప్రజల శ్రేయస్సు కోసం లేదా రాష్ట్రాభివృద్ధి కోసం నేనేం చేయట్లేదనే ముఖ్య అజెండాతో ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పంచాయతీ 9 మెంబర్లు ప్రెసిడెంట్తో పాటు 300 పైబడి జనం ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ఈ పార్టీ విజయం కోసం నా విజయం కోసం
నా విజయం కోసం ఇలా అందరూ కృషి చేయాలి. మరి 300 మంది ఒక 3000 మందిని మళ్ళీ జాయిన్ చేయాలి మీరు అందరూ కలిపి అని చెప్పేసి పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొంతమంది జన సైనికులు కూడా ఈ పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ ఉందో చాలా బలంగా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రతి ఒక్కరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి, ఇటు చంద్రబాబు గారు ఇచ్చే హామీలకి అందరూ మంత్రముగ్ధులై. మరోవైపు ఖమ్మం జిల్లాలో నీటి ఎద్దడితో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని ఎంపీ నామనాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సాలెబంజర గ్రామంలో ఎండిపోయిన మొక్కజొన్న పంటలను ఎమ్మెల్సీ తాతా మధు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన కారణంగానే రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయాయని విమర్శించారు. బోర్లు కట్ అవుతున్నాయి, ఎండిపోయింది. ఎకరానికి 1,50,000 వచ్చినా 3 ఎకరానికి 4,50,000 పంట నష్టం. నీళ్లు లేక 2 అమ్మాయిలు సార్ మాకు అప్పు తెచ్చినాం. మా సొంత పెట్టుకోవడం లేదు, మాకు అప్పు ఏం లేదు. ఎవరు రాలేదు సార్, ఎవరు రాలే. ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదు. తప్ప అప్పు ఇచ్చిన వాళ్ళకి చెప్తున్నాం సార్. ఏం సార్ మరి మనకి ఏమి ఇస్తాను సార్, మనకేం తెలియదు. అప్పులు ఇస్తా, ఈ రోడ్డు మాకు చేస్తాను అనేది అసలు ఏం తెలియదు మనకి. అది సార్ ఎమ్మెల్యే గారు వచ్చిండా? మీ ఎమ్మెల్యే గారికి ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదు? ఎవరు రాలేదు. మంత్రి గారు కూడా ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదు. ఏ అధికారులు వచ్చి అసలు ఏం జరిగింది ఏంది, మరి మీ పంట అసలు నష్టం అయింది దేని గురించి ఏందని మాకేం అడగల. ఇదే సార్ నా పరిస్థితి. మరి ఇప్పుడు కన్నా ఏం చెప్తారేమో సార్. నీళ్లు లేక కరెంటు కోతలతోని ఈ పంట మొక్కజొన్న వదిలిపెట్టేసేసి మరి పంటకు వచ్చినటువంటి మొక్కజొన్నకి ఇంకంత నీళ్లు ఒక 2-3 కళ్ళు నీళ్లు వచ్చినట్టయితే ఈ మొక్కజొన్న అంత చేతికి వచ్చేది. నీళ్లు లేక కరెంటు లేక మేము అప్పుల పాలమైనని చెప్పి గుర్క్యాసీన్ గారు చెప్పింది, వారి భార్య చెప్పింది, మీరు కూడా రికార్డు చేసింది. ఇది వాస్తవం. ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతాంగం నష్టపడ్డది కూడా ఈ 4 నెలల్లో 15 లక్షల ఎకరాల పంటలు నష్టపడ్డాయంటే ఇంతవరకు ఎప్పుడు తెలంగాణ ఈ విధంగా రైతాంగం ఎప్పుడు కూడా ఈ విధంగా ఇబ్బంది పడలే. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నష్టపరిహారం కింద ఇప్పుడు వాస్తవం ఈ పంటకు చేతికి వచ్చిన పంట ఇంకొక 2 తళ్ళు కనుక పెట్టేట్టయితే ఈ పంట చేతికి వచ్చేది.